పర్యాటక అభివృద్ధి పనులు ముమ్మరంగా ముందుకు వెళ్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పర్యాటక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిగా షేక్ అలీ అస్గర్ ను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి సలహాలు, నిర్ణయాలు అమలు, పర్యవేక్షణ చేసే అధికార బృందాన్ని బాపట్లలో మరింత బలోపేతం చేశామన్నారు. ఇక నుంచి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి మరింత వేగంతో క్రియాశీలంగా ముందుకు వెళ్తాయని చెప్పారు. ఆ శాఖకు అధికారితో పాటు మరో 3 ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందన్నారు. కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు, ప్రింటర్లు తదితరమైనవి సమకూర్చామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యాటకులు, జిల్లాలోని ప్రజలు ఎవరికైనా ఏదైనా సందేహాలుంటే జిల్లా పర్యాటక శాఖ అధికారిని సంప్రదించవచ్చన్నారు. పర్యాటక శాఖ అధికారి ఫోన్ నంబర్ 6302379835 ను ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో కాల్ చేయవచ్చన్నారు. సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ల అభివృద్ధితో పర్యాటక రంగం మరింత ప్రాచుర్యంలోకి రానుందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి షేక్ అలీ అస్గర్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, సిబ్బంది తదితరులున్నారు. డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ని మేము స్ట్రెంథన్ చేస్తున్నాము. ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము. ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము. కంప్యూటర్స్, టేబుల్, ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. 3 ఎంప్లాయీస్ కూడా డెప్యుటేషన్ ఇచ్చి చేయటం జరిగింది. సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకెళ్తాయి.